Dear students, welcome to my classroom. ఉపరితల వైశాల్యములు మరియు ఘన పరిమాణముల అధ్యాయంలో మనం అభ్యాసము 14.2లోని సమస్యల్ని సాధించుకుంటున్నాం. తదుపరి సమస్య 6వది. 25 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు మరియు 8 సెంటీమీటర్ల ఎత్తు కొలతలుగా గల దీర్ఘఘన ఘన పరిమాణము, ప్రతి భుజము 16 సెంటీమీటర్లుగా గల సమఘనము ఘన పరిమాణముతో ఎంత తేడా కలదు? సో ఇది సమస్య. ఇక్కడ ఒక దీర్ఘఘనము మరియు ఒక సమఘనముల యొక్క కొలతలు ఇవ్వడం జరిగింది. ఈ రెండింటి ఘన పరిమాణముల్లో తేడా ఎంత ఉందో కనుక్కోమని అడగడం జరిగింది. మరి ముందుగా దీర్ఘఘనం యొక్క కొలతలు రాసుకుందాం. సో ఇక్కడ ఒక దీర్ఘఘనము, సమఘనము. దీర్ఘఘనం యొక్క కొలతలు పొడవు L = 25 సెంటీమీటర్లు, వెడల్పు B = 15 సెంటీమీటర్లు, ఎత్తు H = 8 సెంటీమీటర్లు. కాబట్టి దీని యొక్క ఘన పరిమాణం L × B × H. విలువలు ప్రతిక్షేపించుకుందాం. 25 × 15 × 8. ఈ లబ్ధం మనకు ఎంత అవుతుంది? 3000 ఘనపు సెంటీమీటర్లు. కాబట్టి దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం 3000 ఘనపు సెంటీమీటర్లుగా వచ్చింది. ఇప్పుడు సమఘనం యొక్క భుజాన్ని A అనుకొని A = ఎంత? 16 సెంటీమీటర్లు. మరి సమఘనం యొక్క ఘన పరిమాణం మనకు భుజము క్యూబ్ కాబట్టి A క్యూబ్ అంటే A = 16 ప్రతిక్షేపిస్తే 16 క్యూబ్ అవుతుంది. సో 16ను 3 సార్లు గుణిస్తే లబ్ధం 4096. ఈ విధంగా సమఘనం యొక్క ఘన పరిమాణం 4096 ఘనపు సెంటీమీటర్లుగా వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఘన పరిమాణముల మధ్య తేడా. సో సమఘనం ఘన పరిమాణానికి మరియు దీర్ఘఘనముల ఘన పరిమాణానికి గల తేడా ఏమవుతుంది? 4096 మైనస్ 3000 అంటే 1096 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. ఈ విధంగా వీటి మధ్య తేడాన్ని మనం కనుక్కోవడం జరిగింది. సో నెక్స్ట్ సమస్య చూద్దామా? ఒక సెంటీమీటర్ మందం కలిగిన చెక్కతో 5 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు వెలుపలి కొలతలు కలిగిన మూతగల పెట్టెను తయారు చేయడానికి ఎంత ఘన పరిమాణం గల చెక్క అవసరము? ఇది ఒక భిన్నమైన సమస్య. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ విధంగా ఒక పెట్టె ఉంది. ఈ పెట్టె యొక్క కొలతలు మనకు బయటి కొలతలు 5, 4, 7. ఇక్కడ 7 నేను కొంచెం బయట దాకా పొడిగించిన, ఎందుకంటే ఇది మూత గల పెట్టె. మూతను తీసి చూపిస్తున్నాను నేను. ఇక్కడ మూత పక్కకు ఉంచడం జరిగింది కాబట్టి ఈ మూత ఎత్తు వరకు 7 సెంటీమీటర్లు, పొడవు 5 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు, ఎత్తు 7 సెంటీమీటర్లు. ఈ పెట్టె 1 సెంటీమీటర్ మందం గల చెక్కతో ఏర్పరచబడింది. కాబట్టి మరి లోపలి కొలతలు ఏమవుతాయి? పెట్టె యొక్క మందం 1 సెంటీమీటర్ కాబట్టి లోపల ఖాళీ ప్రదేశం కూడా దీర్ఘఘనాకారంలో ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశం యొక్క దీర్ఘఘనాకారం కొలతలు ఏమవుతాయి? ఇప్పుడు పెట్టె పొడవు 5 సెంటీమీటర్లో మందం అటువైపు 1 సెంటీమీటర్, ఇటువైపు 1 సెంటీమీటర్, అంటే 2 సెంటీమీటర్లు మినహాయిస్తే 5 నుంచి 2 పోతే 3 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది లోపటి కొలతలు. అట్లాగే వెడల్పు 4 సెంటీమీటర్ల నుంచి మందం 2 సెంటీమీటర్లు తీసేస్తే లోపటి వెడల్పు 2 సెంటీమీటర్లు అవుతుంది. 4 నుంచి 2 మినహాయిస్తున్నాం. అట్లాగే ఎత్తు 7 నుంచి
కింద 1 సెంటీమీటర్, పైన 1 సెంటీమీటర్ తగ్గిస్తే అంటే మూత యొక్క మందం 1 సెంటీమీటర్ తగ్గిస్తే 7 నుంచి 2 పోతే 5 సెంటీమీటర్లు అవుతుంది. ఈ విధంగా లోపలి కొలతలన్నీ కూడా ఏ విధంగా వస్తాయి మనకు? ఈ మందంని 2 సార్లు మినహాయిస్తే, వెలుపలి కొలతల నుంచి మందంని 2 సార్లు మినహాయిస్తే లోపలి కొలతలొస్తాయి. ఇప్పుడు మనకు చెక్క మాత్రమే కావాలి. అంటే చెక్క ఘనపరిమాణం మాత్రమే కావాలి కాబట్టి, ఈ వెలుపలి కొలతల నుంచి లోపట ఖాళీ ప్రదేశం కొలతలు తీసేస్తే చెక్క యొక్క ఘనపరిమాణం మాత్రం వస్తుంది. వెలుపలి ఘనపరిమాణం మైనస్ లోపలి ఘనపరిమాణం చేస్తే చెక్క యొక్క ఘనపరిమాణం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం వెలుపలి కొలతలు, పెట్టె యొక్క వెలుపలి కొలతలు, లోపలి కొలతలు ఆధారంగా వాటి యొక్క దీర్ఘఘనముల ఘనపరిమాణాలు కనుక్కొని, బయటి దీర్ఘఘనం ఘనపరిమాణం నుంచి లోపటి దీర్ఘఘనం ఘనపరిమాణం తీసివేస్తే కేవలం చెక్క ఘనపరిమాణం వస్తుంది. కాబట్టి ముందుగా పెట్టె యొక్క వెలుపలి కొలతలు రాద్దాం. వెలుపలి నుండి పెట్టె పొడవు L = 5 సెంటీమీటర్లు, B వెడల్పు 4 సెంటీమీటర్లు, ఎత్తు H 7 సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. మరి వెలుపలి నుండి ఘనపరిమాణం ఏమవుతుంది? L × B × H అంటే 5 × 4 × 7 అంటే 5 × 4 20 × 7 140 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. మరి ఇప్పుడు లోపలి నుండి పెట్టె కొలతలు చూద్దాం. లోపల నుండి పెట్టె పొడవు ఏమవుతుంది? 5 నుంచి ఇటువైపు మందం 1 సెంటీమీటరు, ఇటువైపు మందం 1 సెంటీమీటర్ తీసేస్తే 3 సెంటీమీటర్లు. అట్లాగే వెడల్పు B కూడా 4 నుంచి ఇటువైపు 1, అటువైపు 1 తీసేస్తే 2 సెంటీమీటర్లు. ఎత్తు H కూడా కింది వైపు 1 సెంటీమీటర్, పై వైపు 1 సెంటీమీటర్ తీసేస్తే 5 సెంటీమీటర్లు. ఈ విధంగా లోపటి కొలతలు 3, 2, 5గా రావడం జరిగింది. కాబట్టి లోపటి నుండి పెట్టె ఘనపరిమాణం L × B × H అంటే 3 × 2 × 5 మొత్తం మీద 30 ఘనపు సెంటీమీటర్లు. ఇప్పుడు మనకు ఏమనుకున్నాం? చెక్క ఘనపరిమాణం కావాలంటే ఏం చేస్తాం? బయటి దీర్ఘఘనం ఘనపరిమాణం అంటే బయటి నుండి పెట్టె ఘనపరిమాణం మైనస్ లోపల నుండి పెట్టె ఘనపరిమాణం చేస్తాం. అంటే 140 మైనస్ 30 అంటే 110 ఘనపు సెంటీమీటర్లు. అంటే కేవలం చెక్క యొక్క ఘనపరిమాణం 110 ఘనపు సెంటీమీటర్లు వస్తుంది. కాబట్టి కావలసిన చెక్క ఘనపరిమాణం 110 ఘనపు సెంటీమీటర్లు. నెక్స్ట్ మరొక సమస్య సాధిద్దాం. 20 సెంటీమీటర్లు బై 18 సెంటీమీటర్లు బై 16 సెంటీమీటర్లు కొలతలుగా గల దీర్ఘఘనము నుండి 4 సెంటీమీటర్లు భుజంగా గల ఎన్ని సమఘనములను ఏర్పరచవచ్చు? ఇటువంటి సమస్య మనం 5వ సమస్య చేశాం. ఇక్కడ ఒక పెద్ద దీర్ఘఘనం, ఒక చిన్న సమఘనం ఉంది. ఈ పెద్ద దీర్ఘఘనం యొక్క కొలతలు 20 సెంటీమీటర్లు, 18 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. సమఘనం యొక్క భుజం 4 సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి పెద్ద దీర్ఘఘనము నుండి ఇటువంటి చిన్న సమఘనాలు ఎన్ని ఏర్పరచవచ్చు? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక పెద్ద వస్తువు నుండి చిన్న వస్తువులు ఎన్ని తయారు చేయవచ్చు అంటే పెద్ద వస్తువు ఘనపరిమాణము బై చిన్న వస్తువు ఘనపరిమాణం చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మనం దీర్ఘఘనము మరియు సమఘనముల యొక్క ఘనపరిమాణాలు కనుక్కోవాలి ముందు. కాబట్టి చూద్దామా? దీర్ఘఘనం యొక్క పొడవు L = 20 సెంటీమీటర్లు, వెడల్పు B = 18 సెంటీమీటర్లు, ఎత్తు H = 16 సెంటీమీటర్లు. కాబట్టి దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం L × B × H ప్రకారం 20 × 18 × 16 ఘనపు సెంటీమీటర్లు. అదేవిధంగా సమఘనం యొక్క భుజం ఇవ్వడం జరిగింది. A = 4 సెంటీమీటర్లు. కాబట్టి దాని యొక్క ఘనపరిమాణం A³ కాబట్టి A అంటే మనకు 4 కాబట్టి 4ను ప్రతిక్షేపించుకుంటే 4 × 4 × 4 ఘనపు సెంటీమీటర్లు. ఇక్కడ నేను ఎందుకు గుణించట్లేదో మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పడం జరిగింది. లబ్ధం ఎందుకు కనుక్కోవడం లేదంటే మనం వీటిని భాగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి లబ్ధాన్ని నేను కనుక్కోవడం లేదు. మనం కొట్టివేతలకు
సులభంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ఏర్పరచగల సమగణాల సంఖ్య ఎంత? దీర్ఘగణం నుండి ఏర్పరచగల సమగణముల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు దీర్ఘగణము ఘన పరిమాణము బై సమగణం యొక్క ఘన పరిమాణము. అంటే 20 × 18 × 16 బై 4 × 4 × 4. ఇప్పుడు 4 4 16 16 పోతుంది. 4 5 20 పోతుంది. 18 × 5 మిగులుతుంది. అంటే 18 × 5 ఈజ్ ఈక్వల్ 90. కాబట్టి దీర్ఘగణం నుండి ఏర్పరచగల సమగణాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే. ఇది ఈ సమస్య యొక్క సాధన. సో ఏంది? పెద్ద వస్తువు నుండి చిన్న వస్తువు ఎన్ని చేయొచ్చు అంటే పెద్ద వస్తువు ఘన పరిమాణము బై చిన్న వస్తువు ఘన పరిమాణం. ఇటువంటిదే ఇంకో సమస్య చూద్దాం. 12 సెంటీమీటర్లు ఇంటూ 9 సెంటీమీటర్లు ఇంటూ 6 సెంటీమీటర్లు కొలతలు కాగల దీర్ఘగణం నుండి 4 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్లు కొలతలు కాగల ఎన్ని దీర్ఘగణములను ఏర్పరచవచ్చు? ఇక్కడ కూడా 2 దీర్ఘగణాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మరి ఒక పెద్ద దీర్ఘగణం నుండి ఒక చిన్న దీర్ఘగణాలు ఎన్నిటిని ఏర్పరచవచ్చు అంటే పెద్ద దీర్ఘగణం యొక్క ఘన పరిమాణము బై చిన్న దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి సమస్య యొక్క సాధన నేను చేస్తున్నాను, మీరు గమనించండి. సో ఎంత వచ్చింది? 27 వచ్చింది మనకు సమాధానం. ఓకే. ఈ విధంగా పెద్ద దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం, చిన్న దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం, పెద్ద దీర్ఘగణం నుండి ఏర్పరచగల చిన్న దీర్ఘగణముల సంఖ్య. ఓకే. ఈడ పెద్ద ఉండదు, చిన్న ఉండాలి. నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 30 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. దానిలో 4.5 లీటర్ల నీటిని నింపుటకు అది ఎంత ఎత్తును కలిగి ఉండాలి? సో ఇక్కడ సామర్థ్యానికి సంబంధించిన సమస్య ఇది. ఏంది? పాత్ర యొక్క పొడవు వెడల్పులు ఇవ్వడం జరిగింది. పాత్ర యొక్క సామర్థ్యం అంటే దాంట్లో ఎన్ని లీటర్ల నీరు పడుతుంది ఇవ్వడం జరిగింది. అయితే పాత్ర యొక్క ఎత్తు ఎంత అన్నాడు. కాబట్టి ముందు దాని యొక్క పొడవు L = 30 సెంటీమీటర్లు, వెడల్పు B = 25 సెంటీమీటర్లు కాబట్టి దాని ఎత్తు కనుక్కోవాలి. కాబట్టి ఎత్తును h సెంటీమీటర్లు అనుకుందాం. ఇప్పుడు పాత్ర యొక్క సామర్థ్యం ఎంత? L × B × h. అంటే ఏంది? పాత్ర యొక్క సామర్థ్యం 4.5 లీటర్లు L Bల విలువలు ప్రతిక్షేపిద్దాం. మరి ఇది ఘనపు సెంటీమీటర్లో ఉంది, ఇది లీటర్లలో ఉంది. కాబట్టి లీటర్లను ఘనపు సెంటీమీటర్లకు మార్చుకుంటే 1 లీటర్ = 1000 ఘనపు సెంటీమీటర్లు. కాబట్టి దీన్ని మనం 4.5 × 1000 ఘనపు సెంటీమీటర్లుగా రాస్తాం. కాబట్టి 4.5 × 1000 = 30 × 25 × h. సో మనం ఇప్పుడు హెచ్‌ను పక్షాంతరం చెందించి సమస్యను సాధిస్తే h విలువ 6 వస్తుంది. కాబట్టి 4.5 లీటర్ల నీరు నింపాలంటే పాత్ర ఎంత ఎత్తు ఉండాలి? 6 సెంటీమీటర్లు ఉండాలి. ఇది ఈ సమస్య యొక్క సాధన. స్టూడెంట్స్, ఈ సమస్యతో ఈ అధ్యాయం పూర్తి అయింది. తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.